రొమాన్స్ చేసుకుంటానరా మీరు, నాకు తెలియదారా? అంటే ఏందత్తయ్య? రొమాన్స్ అంటే ముచ్చట్లాడ ముద్దులు పెట్టుకుంటున్నట్లు అతుక్కు హగ్గిచ్చుకుంటున్నారు. ఏంది లేదు, నన్ను చంపుతా నడిచింతమా, నూపినట్టు ఊపుతా నడిచింది. సరుగు చిక్కిందని వన్ ఇంకా వాటేసుకుంటానవా నువ్వు? అయితే ఏదో గొప్ప ప్లానే వేసి ఉంటావు. కష్టాలు మనుషులకు కాక చెట్లకు వస్తాయా? బాధపడద్దులే. ఏందప్పా మా నీ సరసాలు ఏంది నాయన? మేము లేకున్నా నాయన నీ సరసాలు. బాధపడద్దులే పొద్దు, బాధపడద్దురా. ఏమి యాక్టింగ్లు చేస్తానరా మీరు సరసాలు ఆడుకుంటూ? వేళ పాల లేదా మీకు? కష్టాలు కదా దగ్గర నాన్న, బాధపడద్దులేరా. మెంటల్ మెంటల్ కష్టాలు మనుషులకు కాక చెట్లకు వస్తాయా? మనుషులు గాడులకు వస్తాయిలే కానీ ఏమిరా ఇంత యాక్టింగ్ చేస్తున్నారు సరసాలు ఆడుకుంటూ? సరసాలు లాగా కనపడుతుంది నీకు. పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చ కనపడుతుందంటే ఇదే చూడు. నేను ఆ బాబా కుడి కన్నులో, నేను ఎడం కన్నులో నీళ్ళు వస్తా అంటే కూడా నీకు అర్థం కావడం లేదు. ఏది పోయినాయి కిందకి జారి. మాట్లాడుకొని ఎడం కన్ను కుడి కన్ను తెచ్చుకున్నారా? నాకు వన్ సైడ్ హెడేక్ వస్తుంది. ఎట్లా చేద్దాం పద్దు? ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏమి ఇప్పుడు అమ్మ పొజిషన్ ఏమవుతుంది? ఇప్పుడు అమ్మ పొజిషన్ ఏమవుతుంది? నా పొజిషన్ ఏమవుతుంది? నీదేమవుతుంది? నీకేం లేదు, మీ నాయన కలెక్టర్, నాకేం లేదు సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. ఇప్పుడు అమ్మ పొజిషన్ ఏమవుతుంది? ఏమైంది? చాలా సీరియస్ మ్యాటర్, నీకు తెలియడం లేదు. ఏందిరా నాయన అక్కుపక్షి? ఒరే చెప్పన్నా ఏడ్సన్నా చెప్పండిరా. నన్ను ఏడ్సే ఫ్రీడమ్ కూడా లేదా బుడుక్స్? నాకెందుకురా, నన్నెందుకురా ఇది పెడతారు? చెప్పండిరా. నాకు చాలా బాధ అవుతుంది. సరసాలు అంటారు కదా అత్తయ్య, మళ్ళీ అప్పుడే ఏడ్చి. మళ్ళీ ఏంది అమ్మ పొజిషన్ ఏంది, నా పొజిషన్ ఏంది, నీదేంది నాదేంది అనుకుంటున్నారు? బాధపడద్దులే విష్ణు. బాధ అవుతుంది నాకు. ఎట్లా బాగా చేసేది? ఇన్ని వీడియోలు, ఇంత కష్టము, ఇంతమంది, లాస్ట్కి బురదలో పోసిన పన్నీరు అయిపోయినాయి. ఏమైందిరా? ఎట్లుందంటే బాగా బీరు బాటిల్ షాప్లో నుండి బయటికి తెచ్చుకొని చేజారి కింద పడి పగిలిపోతే ఎంత బాధ అవుతుందో. అంతేగా అత్తయ్య చేతులు ఎంత తెల్లగా అంత బాధ అవుతుంది. ఇది అది తొన్ని అంటారు దాన్ని. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఏంలే నీకు గుర్తుతాడు నా కొడక. ఎట్లన్నా వస్తుంది పొద్దు నీకు ఇంత బాధలో కూడా? బాధ ఉంది విష్ణు, నేనేం లేదంటున్నా. ఏమైందిరా? అవనమ్మ చెప్పన్నా బాధపడండి, చెప్పన్నా ఏడ్చండి. నేను చచ్చిపోతే చెప్పమంటే నువ్వే ఏంది చెప్పమంటే? నా మీద పడమంటే నేను కొట్టకట్లా. ఎట్లా పొద్దు? ఓయమ్మ తల్లి, మీరేందిరా నాయన ఇట్లా చేస్తున్నారు? రొమాన్స్ చేసుకుంటున్నారు యాక్టింగ్ పైకి. ఏమి రొమాన్స్ లాగా కనపడుతుంది అని ఏందిరా బాంబు పేల్చినట్లు పేలుస్తుంది? కొంచెం లేసి ఇట్లా కింద పడా పిత్తుతివే. మా నీకు కామెడీ ఉంది. రొమాన్స్ చేసుకుంటానరా మీరు, నాకు తెలియదారా? అంటే ఏందత్తయ్య? రొమాన్స్ అంటే ముచ్చట్లాడ ముద్దులు పెట్టుకుంటున్నట్లు అతుక్కు హగ్గిచ్చుకుంటున్నారు. ఏడ్సే వాళ్ళను నవ్విస్తారు కదా అత్తయ్య మీరు. అంతేగా
హగ్గులు ఇచ్చుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు. అది సైలెంట్ ముద్దులు పెట్టుకుంటున్నారు. సౌండ్ ముద్దులు లేకుండా లైట్లు వేస్తే పురుగులు కాక బల్లెలు వస్తాయా? లైట్లు వేస్తే మనుషులు వస్తారా? గుండడా చెప్పురా ఏందిరా? ఏమి నీకు రొమాన్స్ చేయాలనే ఇక్కడికి వస్తే మనం అట్లా మాట్లాడుతాను. కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయాలి. డీసెంట్ చేస్తాను అనేది ఆ డీసెంట్ లేని పనులు. మళ్ళీ నేనేందో డీసెంట్గా మాట్లాడాలంట. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇదేందిరా నాయన, వాని అమ్మ వాని అక్క వాని అమ్మ వాని ఆలి నన్ను చంపుతున్నారు అందరూ కలిసి. బాధపడతానట పిల్లోడు. ఏంది రే? ఏందిరా చింతమాన్ని కలుసుకున్నట్టు కలుసుకున్నావు నన్ను? అయ్యో ఎట్లమ్మా? అయ్యో రామా రే రే వీడు చూడరా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? బాధపడతానట పిల్లోడు. ఏమైంది చెప్పేసావండి? ఉన్నామయ్యా చెప్పిసావని రావని అమ్మ. ఎందుకురా అట్లా ఏడ్చి వస్తున్నారు రే? మీ రాసలీలలో మీ సరసాలు చూడలేకపోతానమ్రా. ఈ అమ్మ ఎప్పుడు ఈ అమ్మ సందు చిక్కుతే సార్ గుద్దులేద్దాం అన్నట్టు ఖర్చుకుంటుంది కదరా నేను. నువ్వు ఖర్చుకోవని వద్దంటే పిల్లగాన్ని బాధపడు. చెప్పన్నా ఏడ్చన్నా చెప్పులే. మా బాధ మాకైపోయింటే కలుసుకున్నారు మీరు అంతేగా. ఏంది లేదు నన్ను చంపుతా నడిచింతమా నువ్వు ఊపుతా నడిచింత చెప్తా అంటే అర్థం కావడం లేదు. బుడుక్స్ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. చెప్పండి రావని రే అది ఉంటారా? నన్ను చంపుతున్నారు. ఏం జరిగింది చెప్పు సావురా వాళ్ళ అమ్మ వాని అమ్మ వాని అక్క వాని అన్ని బాబు దీని సంగతి చూడు. సరసాలు సాలేమ్మా. నువ్వు అప్ప దొరికితే చాలు హగ్ ఇద్దామన్నట్లు ఖర్చుకుంటాంటావు వాడిని వాటేసుకొని. మా బాధ మాకైపోయింటే హగ్గులు అంటే కిస్సులు అంటే లేచిపోతాడు చదువు కళ్ళు కనపడేటట్టు. నాకు ఏది ముందు చూసినట్లే విష్ణుటికి రా విష్ణు. ఈ అమ్మ పెళ్ళి అయినప్పటి నుంచి మొగుడు కలుసుకుందో లేదో మరి. సందు చిక్కిందని వాడిని ఇంకా వాటేసుకుంటానవా? అంతేగా. రే కొంచెం గమ్మున సావండిరా. రే ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి రా. ఈ జంటతో మాట్లాడతాను. ఈ జంటతో మాట్లాడతాను. అట్లా అన్నద్దురా. బాధపడద్దులే విష్ణు, బాధపడద్దులే విష్ణు. సొగిలోడా బాధపడుతూ ఖర్చుకునేది ఖర్చుకోనేది కాదు, బాధపడతాం మేము. లే బాధపడితే ఆడొకరు ఈడొకరు కూర్చొని ఏదో బాధపడి ఒకరికొకరు చెప్పుకోవడమో చేస్తారు కానీ వద్దులే ఈడే కూర్చుంటాను. చిక్కితే ఏదైనా నాతో ఏదో చెప్పుకుంటారు కానీ అన్నిసార్లు హగ్ ఇచ్చుకుంటున్నారు, అన్నిసార్లు చెప్తారు సైలెంట్ కిస్సులు ఇచ్చుకుంటున్నారు. సైలెంట్ కిస్సులు ఎప్పుడు ఇచ్చుకున్నాము? సైలెంట్ కిస్సులు ఎన్ని ఇచ్చుకున్నారు మీరు? టిక్ టాక్ తెలుసా నీకు? టిక్ టాక్ తెలుసు.
అప్పుడు నువ్వు డ్యాన్సులు చేస్తాడు టిక్టాక్లో ఫస్ట్లో స్టార్టింగ్లో. అవును, నేను డ్యాన్సులు చేస్తాను. అప్పుడు స్టార్టింగ్ టిక్టాక్లో 2019, 18, 17 ఆ టైంలో టిక్టాక్ వచ్చినప్పుడు నువ్వు కొంచెం భరతనాట్యం ట్రై చేసేది, అట్లా డ్యాన్సులు చేస్తాను. వాళ్ళు చెప్తావరా డ్యాన్సులు చేస్తా అంటే నన్ను ఎందుకురా బెస్ట్ లేపుతాను, ఏదో ఉండేది చెప్పురా, లేని వాళ్ళు చెప్తావరా. టిక్టాక్లు తీస్తారు కదా మామూలుగా, ఆ మాట చెప్పు. ఉంటా ఆ టిక్టాక్ ఇప్పుడు ఇండియాలో లేదు కదా? లేదు, సేమ్ టు సేమ్. ఏంది ఎవరైనా వచ్చారా మన ఇంట్లోకి ఇట్లా చూస్తున్నారు? ఒరే 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 మేము ఉన్నామయ్యా, ఏమొచ్చిందిరా మీకు చెప్తే కదమ్మా అంతగా చెప్తే కదమ్మా, ఇంకా ఏంది చెప్పాలా? పూర్తిగా చెప్పురా. ఇప్పుడు టిక్టాక్ ఉందే, టిక్టాక్ తీసేసాను కదా. అదే ఎప్పుడో నా కాలంలో తీసినారు. కరెక్ట్, బాగా ఫాలో అవుతున్నావు నువ్వు. అమ్మా లే చెప్పి సావులే లోపల కదమ్మా వెదవ్వా, చెప్పులే చెప్పన్నా బాధపడన్నా చెప్పురా. అంటే మీకు బాధపడేది కానరా, దాన్ని బాధపడేది అనరు. సందు చిక్కుతో వాటేసుకుందాం అనేటట్టున్నారు. లేదు బుడుక్స్, సీరియస్గా చెప్తాను. ఓకే, టిక్టాక్ ఉంది కదా, చెప్పు. టిక్టాక్ లేదు ఇప్పుడు. లేదు, అట్లనే ఇప్పుడు చెప్పుకోవట్లేదేమో, ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ నువ్వన్నా చెప్పురా ఏం జరిగిందో. ఇప్పుడు టిక్టాక్ ఉందా, ఇప్పుడు టిక్టాక్ వల్ల ఎక్కువ ఏదైనా మోడీ బ్యాన్ చేసాడు కదా. అవును, అట్లా ఇది కూడా ఇది అంటే ఏందిరా? ఎవరో నిమ్మ జరుగుతానని చెప్పి వస్తారు జనాలు. గమ్మునుండ్రా. ఒరే యూట్యూబ్ కూడా ఇప్పుడు యూట్యూబ్ పోయిందా? నిజంగా యూట్యూబ్ అయిపోయా. ఇప్పుడు ఎంత టైం రోజుతో బ్యాన్ అయిపోయింది. ఎవరికేం వచ్చిందిరా అట్లా చేసేకి? అంటే ఫారిన్ అప్లికేషన్ కదా, వేరే వాళ్ళది కదా అది. అవును, అందుకు ఆ ఫారిన్ అప్లికేషన్స్ ఉండకూడదు. అది కాక యూట్యూబర్స్ ఎక్కువ అయిపోయినారంట చాలా మంది. అంటే ఏమి చదువుకోని వాళ్ళు, ఏమి రానోళ్ళు, ఏజ్ అయిపోయిన వాళ్ళు అందరూ చేసుకుంటున్నారంట. అవును, అది ఒక ఏదో అది పని చేతగానోళ్ళు కూడా బతుకుతున్నారు ఇప్పుడు. ఎవరైనా వచ్చినారేమో, పని చేతగానోళ్ళు కూడా ఏదో దాని పుణ్యమా అని ఇంత అన్నం తింటున్నారు, ఇంత బతుకుతున్నారు, బతికి గుడ్డ కడుతున్నారు. అంతమంది నోటికి దుమ్ము కొట్టినారా? ఎంతమంది ఇప్పుడు అనాథ పాలైపోతారా? ఇట్లా అంటే నీకేం మాటలు రావరా? బాధలో ఏంది బాధపడుతున్నారు వీళ్ళకే ఉందా మొయ్య టైం పాస్ ఇంకా అదే కదా అందులో మన సరేరా, నేను ప్లాన్ వేసుకున్నాను. ఏం ప్లాన్? అది అమలైతే ఏంటంటే నాకు అది ఎప్పటి నుంచో మైండ్లో పడింది. నేను నీకు ప్లాన్ చెప్తున్నా. సేమ్ టు సేమ్ మనం ఎట్లయితే వీడియోలు తీసుకుంటున్నామో అట్లనే ఏమే ఏడైనా సర్కిల్ చూసుకొని సర్కిల్ స్పాట్ చూసుకొని రియల్గా ఇప్పుడు జబర్దస్త్ పడంరా నోరు మూసుకొని. ఇప్పుడు జబర్దస్త్ అంటే రోడ్లో ఆడదామా?
లే ఏమి ఏమి లే, కాలుతో ఎగిచ్చి కొడితే ఏం నోట్లోకి పోయి జబర్దస్త్ అవతల వాళ్ళు ఇప్పుడు కాలు ఎట్లా చేస్తున్నారు? వాళ్ళ లే, own platform అది కాబట్టి. జబర్దస్త్ లే, అది ప్రోగ్రామ్ లే, దాంట్లో పోతే విలువ ఉంటుంది లే. రోడ్లో ఆడితే లే అంటే ఏంది అంటే రోడ్లో ఆడే వాళ్ళకి విలువ ఉండదా? రోడ్లో ఆడితే ఏందిరా నీకు ఎట్ట కనపడుతున్నారు లే. ఏమైతుంది పోలే ఇప్పుడు షాపులు ఆడుంటాయి, షాపులు రోడ్లో ఉంటాయి అంతేగా షాపులకి నటనలు చేసేకి ఒకటేనాడా? మళ్ళీ ఎట్లా మా అమ్మ యూట్యూబ్ బాయ్ కృష్ణ నీకేమో నీ పెళ్ళాం ఉంది. తలనొప్పిస్తుందా? ఇట్లాను. ముళ్ళ బాబు చూడు, నా భార్యకి అప్పుడే తలనొప్పి వచ్చేసింది యూట్యూబ్ లేక. అరే ఊరికే ఉన్నాను రా రెండుసేపు సైలెంట్ ఉన్నాను రా, నేను 2 మాటలు మాట్లాడాలా. మేముండాం అయ్యా, సైలెంట్ ఉన్నాను రా. ఏమొచ్చిందిరా మీకు అట్ట బాట వేసుకొని వాటి వేస్తున్నారు మా బాధలో. సరేలే ఒకటి చెప్తా చూడు, పోయింది రాదు, వచ్చేది పోదు. ఓ వద్దునారా 2 చెప్పు ఇంట. కృష్ణ ఈడ కూర్చుంటా విష్ణు. ఒక దారి ఈడ కూర్చుంటుందంటమ్మా. కింద కూర్చుంటా. కూర్చోనన్నా ఆ పాప ఏమిరా అట్లా కిందలేమా. మా పాపం బాగాలేదంట. భార్య మధ్యాహ్నం నుండి యూట్యూబ్ లేదని బాధపడతా ఏడ్చి ఏడ్చి హెడ్ఏక్ తెచ్చిపోయింది బాబు, తెలుసా? ఎట్లా చేయాలో అర్థం కావడం లేదు నాకా. సాఫ్ట్వేర్ కోడింగ్ అంతా మర్చిపోయినా, ఏం రాదు. ఇంకా 2 నాళ్ళు పోతే పెళ్ళాన్ని కూడా మర్చిపోయినా అంటావా? పెళ్ళాన్ని మర్చిపోయేది కాదు. మరి ఎట్లా మర్చిపోతావురా సాఫ్ట్వేర్ అంతగా ఏం చేద్దామో చెప్పు. ఏం చేస్తాంరా? ఏమి నా చేతిలో మసాలాల పొళ్ళు ఉన్నాయి, అవి చేద్దాం. ఎక్కడైనా వంటకు కాదు, ఇంకా ఇట్లా తిప్పారంటే వంటేరా. దోశలే నువ్వు అయిపోరా, నా వల్ల కాదు, నువ్వు అయిపో. సైలెంట్ గా అత్తయ్య కంట్లో నీళ్ళు వచ్చినాయి విష్ణు, యూట్యూబ్ లేదన్నందుకు. 1 గంటలోనే వచ్చినాయి. సరేలేరా, ఏదో అదేమో చెప్తారు చూడు, ఒక వాకిలి మూసుకుంటే ఇంకో వాకిలి తెచ్చుకొని ఉంటుంది. మన ఇంటికి ఒకటే ఉంది ఒక దారి, దేవుడు ఒక దారి మూస్తే ఇంకో దారి చూపిస్తాడు. నా చేతిలో అది మసాలా పొళ్ళు ఉన్నాయి, చేద్దాము. అది స్టార్ట్ చేద్దాం అంతే. ఏం చేద్దాం? 2 నాళ్ళు బాగా కష్టపడితే ఎట్లా ఫిట్ అవుతుందా? కాదలేదు, ఏం లేదు, నువ్వు కూడా కూర్చో, నీకు మసాజ్ చేస్తా. డిస్టర్బ్ చేయొద్దండి అన్నాము, మళ్ళా ఎందుకు గీసులాట్లు పెడతాను? వాడుగా సైలెంట్గా ఉన్నాను. ఇవేమి ఇప్పుడు పొళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం రా? ఎప్పుడంటే చేద్దాం 2026. యూట్యూబ్ నాకు ఎందుకో తేడా పడుతుందిరా. యూట్యూబ్ ఇట్లా చేస్తారా? అది ఎంతో మందికి యువర్ థింకింగ్ రైట్. ఎంతో మందిని స్పాయిల్ చేస్తుంది. ఎందుకు స్పాయిల్ చేస్తుందిరా? అది వచ్చి ఎంతో మంది ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు కూడా బతుకుతున్నారు దాని నుంచి. అంతేగా. స్పాయిల్ ఎందుకు చేస్తుంది? లేదు, మన నిజంగా అంటేనే మేక్ ఇన్ ఇండియా అనేసి, మేక్ ఇన్ ఇండియా అంటే ఏదైనా కానీ ఇండియాలోనే తయారు చేయాలా అనే సిద్ధాంతంతో నాకైతే ఎందుకో మీ మాటలు తేడా పడుతుంది. ఉందిలే సొగలు నా కొడుక, లే నన్ను నడిపిద్దు. మా సెల్ పక్కన పెట్టేసి నేను యూట్యూబ్ చూసుకోలే. యూట్యూబ్ లేదు ఇప్పుడు, నేను చూసుకోలే, నాకు డౌట్ గా ఉంది. నేను చూసేకి లేదు, ఉందండ్రా రెండుసేపు చూసేకి లేదు. లేదులే మా బుడుక్స్, యూట్యూబ్ లేదు. నా మాట యూట్యూబ్ లేదా? ఇక్కడ చూడరా వాళ్ళమ్మలే పనిలే తప్పుడు గుట్టలు చూస్తారు నా కొడుకల్లా. లేదు, రేపటికి బ్యాన్ అవుతుందంటమ్మా. రేపటికి, రేపు చూడు. అయిపోయిందన్నావులే నువ్వు, రేపు చూడు, రేపు చూడు. అట్లా కాదు, గుండు మీద కింద పచ్చడి అయిపోతావు నా కొడుక. రేపు చూడు. అసలు నా దగ్గర ఎక్స్ట్రాల్ చేయండి, సైలెంట్ కూర్చోండి, లేదా బయటకు వెళ్ళిపో. చాలా అబద్ధాలు చెప్తున్నారు. పోతాయి చూడు, బలుపులు తరలే. రేపు చూడు మా కాళ్ళు. పెళ్ళ
పెళ్ళాన్ని కొట్టి అడ్డము అట్లే ఆ హనుమంతుడు కదా కొండెత్తుకొచ్చినట్లు వస్తాను ఇట్లా రేపు చూసి మాట్లాడతాను. రేపు చూసేది రేపు తలకాయ పేరుపోతాయిరా మీ నలుగురికి. చూస్తాను నేను పొద్దున్నే చూస్తాలే, నేను పొద్దున్నే చూసి చెప్తారా మీ కథ. చూడలే అన్ని ఎట్లా వస్తానో నా కొడుక